హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ హంగ్రీనెస్ హైదరాబాద్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి జొమాటో డిడక్షన్స్ అండ్ ఏవైతే ఆర్డర్స్ వచ్చాయో అవి కూడా నేను మీకు చూపిస్తున్నాను. సో మీకు యాక్చువల్గా జొమాటో డిడక్షన్స్ ఎందుకు అంటే, ఇప్పుడు ఏదైనా క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేసేటప్పుడు మీరు ప్రైజింగ్ అనేది పెట్టుకోవాలి కదా. సో ప్రైజింగ్ ఎలా పెట్టుకుంటారంటే, ఐటమ్ కాస్ట్ ప్లస్ మీ ప్రాఫిట్ ప్లస్ జొమాటో డిడక్షన్స్ కలిపి మీరు ప్రైస్ అనేది దాంట్లో తీసుకోవాల్సి ఉంటుంది మెనూలో. సో ఇప్పుడు నేను మీకు నాకు వచ్చే ఆర్డర్స్ ఇంకా దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో, ఎంత పర్సెంటేజ్ రిడక్ట్ అవుతుందో సో టోటల్గా చూపిస్తున్నాను చూడండి. సో ఇందులో మీకు వీక్లీ బేసిస్ పైన పే అవుట్స్ ఉంటాయి, మంత్లీ ఉండదు. సో నేను మీకు ఒక 1 వీక్ది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. దీంట్లో నాకు వచ్చిన ఆర్డర్స్ 44. సో దానికి కస్టమర్స్ పే చేసింది ఆ 44 ఆర్డర్స్కి కస్టమర్ నెట్ పే అంటే కస్టమర్ పే చేసిన అమౌంట్ అయితే 7,941 రూపీస్. సో దాంట్లో మీకు అంటే ఐటమ్ కాస్ట్, ప్యాకింగ్ ఛార్జెస్, ఇంకా జిఎస్టీ ఏవైనా సరే కస్టమర్ ఎన్ని అయితే పే చేస్తాడో అంత అమౌంట్ కలిపి నెట్ ఆర్డర్ వాల్యూ అనేది కనిపిస్తుంది. దాని తర్వాత మీకు అడిషన్స్ అంటే ఇవి కస్టమర్ ఏవైతే క్యాన్సిల్ చేస్తాడో, లేదు అంటే ఇన్ కేస్ మన దగ్గర నుంచి ఫుడ్ అనేది వెళ్ళిపోతుంది, కాకపోతే కస్టమర్కి రీచ్ అవ్వదు, జొమాటో నుండి ఏదైతే క్యాన్సిల్ అవుతుందో ఆ ఆర్డర్స్ వచ్చేసి మీకు అడిషన్స్లో కనిపిస్తుంది అనమాట. సో అది కూడా మనకి యాడ్ చేసి ఇస్తారు. నేను అది మీకు ఇంకొక వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అడిషన్స్. సో ఇప్పుడైతే ఇంకా ఆర్డర్ లెవెల్ డిడక్షన్స్ అంటే మనకి జొమాటో వాళ్ళు 28.5% అనేది మన ఆర్డర్ పైన డిడక్ట్ చేస్తారనమాట. ఆ 28.5% అంటే ఇప్పుడు 7,941 ప్లస్ ఇంకా అడిషన్స్ 117 ఉంది కదా, ఇది రెండింటి పైన కలిపి వాళ్ళు 28.5% వాళ్ళు తీసుకుంటారనమాట. అది ఆర్డర్ లెవెల్ డిడక్షన్స్. దాని తర్వాత ట్యాక్స్ డిడక్షన్ ఎలా ఉంటుంది, అది 18% జిఎస్టీ ఉంటుంది. సో ఇప్పుడు ఏదైతే ఆర్డర్ లెవెల్ డిడక్షన్స్ ఉంది కదా 2,224, దానిపైన 18% జిఎస్టీ. ఇంకా మీకు దీంట్లో ట్యాక్స్ డిడక్షన్స్లో ఇంకొకటి కూడా ఉంటుంది, అది జిఎస్టీ అంటే జొమాటో వాళ్ళు రెస్టారెంట్ తరఫు నుంచి జిఎస్టీ పే చేస్తారనమాట. సో అందుకనే రెండు అంటే మనం పే చేసేది, జొమాటో వాళ్ళు పే చేసేది రెండు కలిపి ట్యాక్స్ డిడక్షన్స్లో మీకు కనిపిస్తుంది. ఇంకా ఇన్వెస్ట్మెంట్ ఇన్ గ్రోత్ అంటే ఇది వచ్చేసి మనం జొమాటోలో మనం యాడ్స్ రన్ చేస్తాం కదా ఆర్డర్స్ కోసం, సో దానిది ఇన్వెస్ట్మెంట్ అనమాట. అది పర్ క్లిక్ పైన డిపెండ్ అయి ఉంటుంది, అది పర్సెంటేజ్ పైన డిపెండ్ అయి ఉండదు, అది క్లిక్ బేసిస్ పైన ఉంటుంది అనమాట. అంటే ఎవరైతే ఆర్డర్ ప్లేస్ చేయాలనుకుంటారో కస్టమర్స్, సో మన మెనూ ఎన్నిసార్లు విజిట్ అయితే అన్ని క్లిక్స్ అనమాట. సో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు మనకి ఆర్డర్ అనేది ప్లేస్ చేస్తారు. సో జొమాటోలో వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసినా చెయ్యకపోయినా కూడా మనకి వాళ్ళు విజిట్ అయితే మాత్రం మనకి ఇది గ్రోత్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ ఛార్జెస్ అయితే పడుతుంది అనమాట. సో ఇది కంపల్సరీ కాదు, యాక్చువల్లీ ఇది మనకి వాళ్ళు సజెస్ట్ చేస్తారు మన ఆర్డర్స్ని బట్టి. ఇన్ కేస్ మనది లో ఆర్డర్స్ అంటే తక్కువ ఆర్డర్స్ ఉంటే కనుక వాళ్ళు మనకు సజెస్ట్ చేస్తారు, అప్పుడు తీసుకోవాలంటే తీసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ హైపర్ ప్యూర్ అండ్ మిస్లీనియస్ డిడక్షన్స్. ఇందులో జొమాటో వాళ్ళే మనకి ఆన్లైన్లో గ్రాసరీస్ అన్నీ డెలివరీ చేస్తారు, అంటే 1 డేలో డెలివరీ అయిపోతుంది అనమాట. సో ఇది కూడా మనకి వన్ ఆఫ్ ద ఛార్జెస్. సో అన్నీ కవర్ చేశాను. ఇవన్నిట్లో ప్రతి ఒక్క రెస్టారెంట్ నుంచి మెయిన్గా కలెక్ట్ చేసేది ఆర్డర్ లెవెల్ డిడక్షన్స్ 28 to 30% డిడక్ట్ అవుతుంది. ఇంకా దానిపైన 18% జిఎస్టీ ట్యాక్స్ అయితే డిడక్ట్ అవుతుంది. సో ఇంకా జొమాటో వాళ్ళు రెస్టారెంట్ నుంచి పే చేసేది అదొక 16 to 17%. ఇవన్నీ కూడా కంపల్సరీ ప్రతి ఒక్క రెస్టారెంట్ నుంచి అయితే డిడక్ట్ అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని మీరు మెనూ అనేది ప్రిపేర్ చేసుకోండి. సో ఇన్ కేస్ మీరు యాడ్స్ ఏమైనా రన్ చేయాలనుకుంటే మాత్రం
మీ ఐటమ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ప్లస్ 58% జొమాటో ఛార్జెస్ తీసేసి మీరు మెనూ క్రియేట్ చేసుకోండి. లేదు అంటే మాత్రం ఐటమ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ప్లస్ 40% జొమాటో ఛార్జెస్ తీసి మీరు మెనూ అనేది క్రియేట్ చేసుకోండి. ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని క్లౌడ్ కిచెన్ టాపిక్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.